కర్ణాటకలో మళ్లీ రాజకీయాలు వేడెక్కాయి. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ తిరిగి బీజేపీలో చేరారు. సీనియర్ నేత యడియూరప్పతో కలిసి జగదీష్ షెట్టర్ ఈ ఉదయం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. హోంమంత్రి అమిత్ షాతో షెట్టర్ సమావేశమయ్యారు. ఈ పరిణామం కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు షెట్టర్ కాంగ్రెస్లో చేరారు. 6 సార్లు హుబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన షెట్టర్కు గత ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించింది. ఆయన్ను జాతీయ స్థాయి రాజకీయాల్లోకి తీసుకెళ్లాలని భావించింది. టికెట్ నిరాకరించడంపై తీవ్ర అసంతృప్తి చెందిన షెట్టర్ వెంటనే కాంగ్రెస్లో చేరారు. అనుకున్నట్టుగానే హుబ్లీ టికెట్ పొంది ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ బీజేపీ అభ్యర్థి చేతిలో షెట్టర్ ఓటమి పాలయ్యారు. అయితే కాంగ్రెస్లో సముచిత ప్రాధాన్యం దక్కటం లేదని కొంతకాలంగా షెట్టర్ అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్లో చేరే సమయంలో ఆయనకు మంత్రి పదవి దక్కనుందని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత షెట్టర్కు ఎలాంటి పదవి కేటాయించలేదు. దీంతో షెట్టర్ తిరిగి బీజేపీలో చేరతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. షెట్టర్తో పాటు గతంలో బీజేపీ నుంచి వచ్చిన పలువురు నేతలు తిరిగి కమలం తీర్థం పుచ్చుకుంటారని భావిస్తున్నారు. దీనిపై డీకే శివకుమార్ స్పందించారు. నాయకత్వం వహించే నేతలు ఆత్మవిశ్వాసం లేక కర్ణాటకలో బీజేపీ జేడీఎస్ కూటమి తీవ్ర ఇబ్బందులు పడుతోందని, అందుకే షెట్టర్ను తిరిగి పార్టీలో చేర్చుకుంటోందని ఆరోపించారు.